హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ టైం వచ్చేసి ఇంక మార్నింగ్ 6 అవుతుందండి. ఇంక లేచి పనులైతే మొదలుపెట్టాను ఇంకా. ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇలా మొక్కలు చూస్తే కొంచెం బావుంటది కదా! ఇవి నాకు నచ్చినియి అందుకే దగ్గరికెళ్ళి అయితే చూసాను. చాలా భలే బావుంది కదా! ఎదురింటి వాళ్ళదమాట ఈ చెట్టొచ్చేసి. ఇంక తర్వాతొచ్చేసి ఇంకా బయటైతే ఇంక మొత్తం అంతా గుమ్మం అంతా తుడిచేస్తున్నాను. అలాగే నీరసంగా ఉన్నా అలా చేయడం తప్పట్లేదు. పని చేయడం తప్పట్లేదు. అలా వదిలేస్తే ఏంటంటే అసలు చూడలేకపోతున్నాం. అంటే అమ్మ పైన మొక్కలు పెంచుతుంది కదా! అవన్నీ ఆకులు అన్నీ కిందకి పడిపోతా ఉంటాయన్నమాట. ప్రొద్దుట, సాయంత్రం తుడకపోతే చూడలేము. కాకపోతే నేను మార్నింగ్ ఒక్కసారే తుడుస్తున్నాను. ఈవినింగ్ అసలు చేయలేకపోతున్నానన్నమాట. కొంచెం నీరసం అనిపించి చేయట్లేదు. మార్నింగ్ అయితే ఇక్కడి నుంచైతే స్టార్ట్ అయింది నా పనులు. ఇలా బయట కొంచెం తుడిచేసి లోపల కూడా అంతా తుడిచేస్తాను. తుడిచేసిన తర్వాత పిల్లలకైతే టిఫిను, లంచ్ బాక్స్ రెడీ చేస్తాను. అలాగే స్లోగా చేసుకుంటున్నాను పనులు. చూసారు కదా! చాలా స్లోగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ ఆపరేషన్ గురించి టెన్షన్ అయిపోయి నైట్ నిద్ర పట్టట్లేదండి. మధ్యలో లేసిపోయి తుల్లి పడిపోతున్నాను. ఆపరేషన్ అని గుర్తొస్తుంటే చాలా తుల్లి పడిపోతున్నానన్నమాట. అది అయ్యే వరకు నాకు ఇలాగే ఉంటుంది. ఏ పని మీద ఉండదు. కాకపోతే ఏంటంటే అలా చేసుకుంటున్నాను. తప్పదు కదా! ఇంకేంటంటే నైట్ కొంచెం కర్రీ ఉందన్నమాట. కుర్మా చేశాను కదా! చికెన్ కుర్మా ఉంది కదా! అది ఉంది కదా అని చెప్పేసి పూరీ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను. కూర చేయవలసిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఇవన్నీ బయట ఇంటి లోపల అంతా తుడిచేసి తర్వాత అయితే ఇలా చపాతీ పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవేంటంటే పూరీల కింద ఒత్తేసుకుని పూరీ అయితే చేసేస్తాను. అసలు చెప్పాలంటే చికెన్ కుర్మా, పూరీ, పరోటా సూపర్ ఉంటుందండి. అందుకే ఎలాగ గ్రేవీ ఉంది. అంటే గ్రేవీ ఎందుకుందంటే నిన్న అమ్మ చేపల పిడుపు అయితే పంపించింది నాకు. నిన్న నైట్ దాంతో తినేసేమో కొంచెం కుర్మా మిగిలిపోయింది. అందుకని పూరీ చేసేస్తున్నాను. ఏదైనా కూర ఉందంటే చాలు ఇలా పూరీ, చపాతీ చేసేసుకోవాలి. పని తగ్గుతుంది కదా! ఇక్కడైతే అందరికీ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. అలా నెమ్మదిగా పనులు చేసుకుంటున్నాను. కొంచెం నీరసం అనిపిస్తుంది. మధ్యలో కాసేపు కూర్చోవడం, మళ్ళీ పని చేయడం అలా జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీడియో పెడుతున్నాను, నా కోసం అందరూ కామెంట్ పెడుతున్నారు, ప్రేయర్ చేస్తామని, ఎలా ఉన్నారని. ఈ ఆపరేషన్కి వెళ్ళేలోగా వీడియోస్ పెట్టండి అసలు మానద్దు అంటున్నారు కదా! అందుకని చెప్పేసి ఏదో అలాగ నాకు కొంచెం చిన్నవి అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఎక్కువసేపు అయితే నేను తీయలేకపోతున్నాను. అంటే ఏం జరిగింది ఏంటన్నది మీకు చెప్పాలి కదా! అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నా కోసం ఇంతమంది కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం నేను ఈ ఆలోచనలో ఉన్నాను కదా! నేను ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడట్లేదో నాకే తెలియట్లేదు. కొంచెం ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే ప్లీజ్ అండి సర్దుకుపోండి. చాలా అంటే చాలా భయం అండి నాకు. ఆ భయం వల్ల ఏంటంటే టెన్షన్ పడిపోతున్నాను ఎక్కువ నేను. ఈ బ్లడ్ టెస్ట్లని అవని ఇవని రెండు చేతులు బ్లడ్ తీసేశారండి. చేతులు 2 నొప్పి అయిపోయినాయి. ఎలాగైతే టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా! ఈరోజు వచ్చి 10 గంటలకి, మార్నింగ్ 10 గంటలకు వచ్చేస్తాయంట రిపోర్ట్లు అవన్నీని. కాకపోతే మేము ఈరోజు వెళ్ళట్లేదు. రిపోర్ట్స్ అవి తీసుకుని మరుసటి రోజు వెళ్దాం కదా అని అనుకున్నామన్నమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ టైం అయిపోతుంది కదా! అదే ఈరోజు రిపోర్ట్స్ అవి తీసేసుకుని ప్రొద్దుట కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ వచ్చి టిఫిన్ అయితే అందరికీ వేసి ఇచ్చేస్తున్నాను. టిఫిన్ అయితే చాలా బాగుంది. కుర్మా అయితే దీనికి చాలా బాగుందని చెప్పి అన్నారు. నేను చేసిందే ఇవన్నిటికి సూట్ అవుతుందని ఈ కర్రీ చేశానమాట. ఈ కర్రీ కొంచెం ఎక్కువ చేస్తే నైట్ ముందు రోజు తినేసిన మరుసటి రోజు ఏ పూరీకో, చపాతీకో ఉపయోగపడుతుందని అయితే చేశాను. ఇక్కడైతే మా పిల్లల్ని అయితే కాలేజ్కి అయితే పంపించేశాను. పంపించేసిన తర్వాత కొంచెం సేపు నేను పడుకున్నాను. టిఫిన్ తిని కొంచెం నీరసం అనిపించింది. ఈలోగా అయితే నాకు ఫోన్ చేశారు ఈయన. ఈరోజు అర్జెంటుగా వెళ్ళాలి, రేపు నాకు లీవ్ లేదు, నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండు, ఈరోజు రిపోర్ట్స్ పట్టుకుని వెళ్ళిపోదాం కాకినాడ అన్నారు. నేను అలా పడుకున్నదాన్ని లేచి తొందరగా రెడీ అయిపోయానమాట.
అంటే రేపు అంటే మార్నింగ్ మరుసటి రోజు వచ్చి ఈయనకి లీవ్ లేదంట. ఈరోజే వెళ్ళిపోమన్నారు. ఈరోజు లీవ్ తీసుకోమన్నారు. ఇంక ఈరోజు తీసుకుని వెళ్ళిపోతున్నాము. ఇంక అందుకని రెడీ అయ్యాము. కాకపోతే ఈరోజు కూడా రిపోర్ట్స్ అన్నీ మర్చిపోయామండి. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాము. ఏంటో ఈ టెన్షన్కో ఏంటో తెలియదండి, అందరికీ అలాగే బుర్ర పని చేయట్లేదు. ఇంక మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని అయితే ఇంకా కాకినాడ వెళ్ళిపోయాము. ఇక్కడ 10:30 ఆ టైంకి అయితే బయలుదేరాము. అక్కడికి వెళ్ళినప్పటికి 11:30 అలా 11:12 అయితే అయింది. ముందుగా వెళ్ళిన అదే టైం అవుతుంది, ఇంక లేట్గా వెళ్ళినా అదే టైం అవుతుంది కనుక ఇంక మేము అక్కడ వెయిట్ చేసాము. తర్వాత చెల్లికి కూడా చెప్పేసాను, ఎందుకంటే నేను చెల్లితో మాట్లాడుతుండగా ఈయన ఫోన్ చేశారు. మనం ఈరోజే వెళ్తున్నాం, ఇప్పుడే వెళ్తున్నాం అన్నారు. చెల్లికి వెంటనే చెప్పేశాను, మేము కాకినాడ వస్తున్నాము రిపోర్ట్స్ పట్టుకుని, ఈరోజే వస్తున్నాం అని చెప్పేసాను కనుక చెల్లికి ముందే తెలిసింది. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము. ఇంక ఈరోజైతే ఇంక రిపోర్ట్స్ చూపించేస్తే మనకి డేట్ అయితే ఇచ్చేస్తారు. మత్తు డాక్టర్ కూడా చెక్ చేసేసి మనకి ఇంకా మనకి అయితే డేట్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఇంక అందుకనే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వెళ్ళిపోయి కూర్చున్నప్పటికీ 12:30 ఆ టైంకి అయితే పిలిచారు మమ్మల్ని. అంటే ఏం చెప్పారంటే డాక్టర్ గారు వచ్చేసి, అంటే ఇంకొక టెస్ట్ ఉంది, అది ఫస్ట్ ఒకలా వచ్చింది, తర్వాత ఒకలా వచ్చింది, ఇంకొకసారి లాస్ట్గా ఇంకా మళ్ళీ ఒకసారి చేయించేద్దాము, అది చేయించేసి అది కరెక్ట్గా వచ్చేసిందంటే ఇంకా మనం ఇంకా డేట్ అయితే అప్పుడు నేను చెప్తాను అనేసి అన్నారు. అయితే మళ్ళీ రేపొద్దున టెస్ట్ చేయించుకుని మళ్ళీ రమ్మన్నారు. కాకపోతే ఈయనకి రేపు సెలవు లేదు కనుక ఇంకా మండే వెళ్దాం అనుకుంటున్నాను ఈ టెస్ట్ మళ్ళీ చేయించుకుని. ఎందుకంటే వెంటనే ఆల్రెడీ 2-3 రోజుల నుంచి బ్లడ్ తీస్తేనే ఉన్నారు, చేతులు నొప్పి అయిపోయినాయి. ఇంకైతే నా వల్ల కాదు అనేసి అన్నాను. సరే అయితే సోమవారం ఎర్లీ మార్నింగ్ చేయించుకుని అప్పుడు వెళ్దాంలే, ఇంకా అప్పుడు డేట్ చెప్పేస్తారు, బుధవారం ఎప్పుడో డేట్ ఇచ్చేస్తారు ఇంకా ఆపరేషన్కి అనేసి అనుకుని ఇంక మేము బయలుదేరిపోయాము. ఇంక బయలుదేరిపోయి ఇంక చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మధ్యాహ్నం భోజనం అక్కడ చేసేసి ఇంకా అక్కడ కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకుని ఇంక వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇంకా మేము ఎలా తిరుగుతున్నామంటే యానం కాకినాడ తిరుగుతూనే ఉన్నాం. బండి మీదేమో ఒళ్ళు నొప్పులు చేసేసి నాకేమో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా తినేసిన వెంటనే బయలుదేరడం అయితే నా వల్ల కాదు. ఇక్కడ చెల్లింటికి అయితే వచ్చేసాము. ఒక అరగంట అయితే కొంచెం రిలాక్స్ అవ్వి ఇంకా అప్పుడు తర్వాత బయలుదేరదామని అనుకున్నాను. ఇంక ఇక్కడ చెల్లి నేను వస్తున్నానని చెప్పి, నాకు పప్పుచారు ఇష్టం అని చెప్పి, చేపల ఫ్రై ఇష్టం అని చెప్పి చేసేసింది. పాపం చాలా ప్రేమగా చూసుకుంటారండి మా మరిది గారు, మా చెల్లి అసలు ఎంత ప్రేమగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసారు. కాకపోతే ఏంటంటే నాకు తినాలని కోరుకున్న ఆ టెన్షన్కో ఏమో నాకు ఏమీ బుర్ర పని చేయట్లేదు అన్నమాట. ఇంక అదే ఆలోచన అలా ఉంటుంది. అందరూ ధైర్యం చెప్తున్నారు, చెప్పిన కాసేపటి వరకు ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. నైట్ అయితే నిద్ర పట్టట్లేదు. ఇక్కడైతే మా చెల్లి పాప నాకు ఇష్టమని చూసారా, ఇవన్నీ బెండకాయ రొయ్యలు, దప్పలం ఇవన్నీ చేస్తే అయితే ఇంకా మేమైతే ఇంకా భోజనం చేసేసాము. ఇంకా టైం అయితే 3 అవుతుంది. భోజనం అయిపోయిన తర్వాత ఇంక మేము 3 గంటలకైతే ఇంక బయలుదేరిపోతాము అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకున్నాం కదా, ఇంక 3 గంటలకైతే ఇంకా బయలుదేరిపోతున్నాము. వాళ్ళైతే ఇంకా ఉండమని చెప్పి అంటున్నారు. కాకపోతే మీకు తెలిసిందే కదా, నేను అస్సలు ఉండను. ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేయాలి, చీకట్లో ప్రయాణం చేయలేను నేను. ఇంకా అందుకని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఒళ్ళన్నీ నొప్పులు అని చెప్తున్నాను కదా, ఇంక ఇంటికన్నా వచ్చేసి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అయితే ఇంక ఇంటికైతే వచ్చేసి ఇంక నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అసలు ఎంత నీరసం వచ్చేస్తుందంటే ఈ ప్రయాణం ఎక్కువైపోయింది, ఈ టెస్టులు ఎక్కువైపోయినాయి. ఇంకొక టెస్ట్ ఉందంట, ఇంకా అది కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మండే చేయించుకుంటానండి. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను కదా, మా అబ్బాయి ఆకలేస్తుందమ్మా అనేసి అన్నాడు. నాకైతే ఓపిక లేదురా అంటే నేనే చేసుకుంటాను నూడిల్స్ అని చెప్పి ఎప్పి నూడిల్స్ అయితే అటు రెడీ చేసుకుంటున్నాడు పాపం. ఇంక వాళ్ళు కూడా పాపం నన్ను ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళే వచ్చి రాందేదో అలా చేసుకుంటున్నారు. ఆడికైతే ఏమీ రాదనుకో, ఆయన కూడా పాపం రెడీ చేసుకున్నాడు. ఇంక ఈ ప్రయాణాల వల్ల ఏమో తలపోటు కూడా వచ్చేస్తుంది. ఇంక అస్తమానం 3 రోజుల నుంచి లైన్గా ప్రయాణం, అసలే అంటే అనుకోలేదు, ఎప్పుడు చూసినా అనుకోని ప్రయాణమే వస్తుందన్నమాట. నేనైతే అనుకోలేదు. ఈయన సడన్గా ఫోన్ చేసి రెడీ అవ్వు, ఈవేళ వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి అంటే ఇంకా అనుకోకుండా రెడీ అయిపోతుంది అనమాట. లేదంటే మార్నింగే వంట చేసేయడమో ఏదో జరుగును. అంటే వంట లేట్గా మొదలు పెడతాను కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అలా పడుకున్నాను.
ఈలోగా చెల్లి ఫోన్ చేసింది. ఇంక చెల్లితో మాట్లాడుతున్నాను. ఈలోగా ఈయన ఫోన్ చేశారన్నమాట. రెడీ అవ్వు ఈరోజే వెళ్ళాలి అని. సరేలే ఇంకెప్పుడైతే ఏంటిలే మనకు రిపోర్ట్స్ అయితే అన్నీ వచ్చేసినాయి కదా అని. కానీ రిపోర్ట్స్ అయితే అన్నీ చాలా బాగా వచ్చినాయండి. అంతా మంచిగానే వచ్చింది. ఒకటే ఒక టెస్ట్ మాత్రం కొంచెం అది మళ్ళీ చేపిద్దాం అనేసి అన్నారు. ఫస్ట్ బాగా వచ్చింది. మళ్ళీ తర్వాత బాగా రాలేదు. మళ్ళీ ఇంక మూడోసారి చేపించేద్దాం ఎలా వస్తుందో ఏంటో చూద్దామని. ఇంక దానికోసమైతే ఇంక ఇప్పుడైతే ఆగిందన్నమాట. లేదంటే డేట్ ఇచ్చేద్దురు. ఇంకా సరేలే అని చెప్పేసి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే మేము వచ్చేసాం అన్నమాట. ఈసీజీ కానివ్వండి, ఎక్స్రే కానివ్వండి, అన్నీ మొత్తం అంతా రిపోర్ట్ అంతా చాలా బాగా వచ్చింది. మేడంకి నేను చెప్పానమాట, మేడం నాకు చాలా భయం వేస్తుంది, ఇంకేమి ఆప్షన్ ఇంకేమీ లేదా అని అడిగాను. అంటే నువ్వు ఇంకా ఆలోచించుకుంటున్నావా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అంటున్నారు. లేదు మేడం అడుగుతున్నాను, ఇంకోటి ఏదన్నా ఉంటే చూడండి మేడం అంటే, లేదు ఆపరేషనే పడుతుంది అని చెప్పారు మేడం. అలా భయపడకు, ధైర్యంగా ఉండాలి, ఏం కాదు సింపుల్గా అయిపోతుందిలే అది ఇదని ధైర్యం చెప్పారు. ఎంతమంది ఎన్ని ధైర్యం చెప్పినా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకే కదండి భయం ఉంటుంది. అసలు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైం వచ్చినప్పటికి ఇంకా ఏమైనా ధైర్యం వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ చెల్లి అయితే నైట్కి కూడా భోజనం పెట్టేసింది. అంటే ఈయన ఫంక్షన్ ఏదో ఉందన్నారు, ఈయన ఫంక్షన్కి వెళ్తానన్నారు. ఇంకా నాకు మా అబ్బాయికే కదా అని ఇంకా చెల్లి అయితే పాపం డిన్నర్ కూడా పెట్టేసి ఇచ్చేసింది. నువ్వు అస్సలు రెస్ట్ తీసుకో, అసలు ఏ పని చేయకు, ఇంక నువ్వు వెళ్ళిన వెంటనే రెస్ట్ తీసుకుని తర్వాత లేచి ఫ్రెష్ అయిపోయి అప్పుడు నువ్వు ఇంకా డిన్నర్ చేసేద్దు కానీ ఇంక నువ్వేం వండద్దు అని చెప్పింది. ఇంకా నేను కూడా సరే ఇచ్చే, నాకు కూడా ఓపిక లేదు, చేసి ఓపిక లేదు, అది కాకపోయినా నా ఒక్కదానికే నేను ఏం చేసుకోను, ఈయనైతే ఫంక్షన్కి వెళ్తున్నారు కదా అని చెప్పనమాట. ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చేసారు. ఇక్కడ మా అబ్బాయి అయితే కింద మీద పడి నూడిల్స్ అయితే రెడీ చేశాడు. అది బౌల్లోకి ఏడో రావట్లేదు, ఏదోలాగా మొత్తం మీద వేశాడు. వేసి ఇంకా వేడివేడిగా నాకు కూడా తీసుకొచ్చాడు. ఏరా నా మీద ప్రయోగం చేస్తున్నావు ఏంట్రా అంటే, లేదమ్మా తిని చూడు బాగా చేశాను చూడు అన్నాను. ఇంకా నా కొడుకు అంత కష్టపడి చేశాడు కదా అని చెప్పేసి నేనైతే తిన్నాను అనమాట. చాలా బాగా చేశాడు, బాగుంది కూడా వేడివేడిగా, నాకు కూడా బాగా నచ్చింది. ఇంక పిల్లలు ఎలా చేసినా ప్రేమగా చేస్తారు కదా, అది మనకి ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే తింటున్నాను, వేడివేడిగా చాలా బాగుందండి. పాపం వాళ్ళ మట్టుకు వాళ్ళే పనులు చేసేసుకుంటున్నారు. నాకు ఓపిక లేదన్నానని చెప్పి వాడే రెడీ చేస్తాడు, చాలా బాగా చేశాడు. మా అబ్బాయికి ఒక కామెంట్ పెట్టేయండి బాగుంది నూడిల్స్ అని, ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు. బై అండి అందరికీ.